మన ప్రాంతం మన వార్తలు మీ లష్కర్ ఎస్సీబీ న్యూస్లో మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? లేకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. భారతీయ జనతా పార్టీ సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలుగా మొదటిసారి మహిళను నియమించింది. మన దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు, కేంద్ర రక్షణ శాఖ మంత్రివర్యులు శ్రీ రాజ్నాథ్ సింగ్ గారు, అప్పటి రాష్ట్ర అధ్యక్షులు మరియు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రివర్యులు శ్రీ కిషన్ రెడ్డి గారు, మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు శ్రీ ఈటల రాజేంద్ర గారు కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ కంటోన్మెంట్ అభివృద్ధికి నాంది పలికిన మహిళా నాయకురాలుగా పేరు ప్రఖ్యాతులను సంపాదించుకోవడం నాకు భారతీయ జనతా పార్టీ కల్పించిన అదృష్టం. నామినేటెడ్ పదవి అప్పగించిన ఎంపీ ఈటల రాజేంద్ర గారి సహకారంతో కంటోన్మెంట్ బోర్డును అభివృద్ధి పథంలో తీసుకెళ్లడం గర్వంగా ఉంది. కేవలం 10 నెలల్లో 15 కోట్లతో ప్రగతి పథంలో కంటోన్మెంట్ ను తీసుకెళ్లగలిగామంటే అది కేవలం భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమవుతుందని నిరూపించడం జరిగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రామచంద్రరావు గారి సలహాలు, సూచనలు పాటిస్తూ పార్టీని బలోపేతం చేస్తూ అడుగులు వేస్తున్న తమకు అన్ని విధాలుగా అండదండలుగా నిలుస్తున్న కంటోన్మెంట్ బీజేపీ నాయకులందరికీ కృతజ్ఞతలు. ఎంపీ ఈటల రాజేంద్ర గారి సహాయ సహకారాలతో కంటోన్మెంట్ లో కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు నిర్వహించడం ఓ మహిళా నాయకురాలిగా నేను చేసుకున్న ఎన్నో జన్మల పుణ్యఫలంగా భావిస్తున్నాను. 10 నెలల్లో 15 కోట్ల రూపాయలతో చేసిన అభివృద్ధిని ఓసారి పరిశీలిద్దాం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు చరిత్రలో తొలి మహిళకు నామినేటెడ్ పదవి అప్పగించిన రోజు 12 మార్చి 2025 సంవత్సరం. మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ గారి ప్రత్యేక చొరవతో మహిళా నాయకురాలికి అవకాశం కల్పించి కంటోన్మెంట్ అభివృద్ధికి నాంది వేశారు. నామినేటెడ్ పదవి ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఈటల రాజేందర్ గారు ఆశీర్వాదాలు అందించి నామినేటెడ్ పదవిలో కూర్చోబెట్టిన ఆయన రుణం ఎన్నటికీ తీర్చుకోలేను. నా వెన్నంటి ఉండి నాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న బీజేపీ కంటోన్మెంట్ నాయకులు, మహిళల నాయకులు, వివిధ మోర్చా నాయకులు మరియు బీజేపీ అనుబంధ సంఘాలు చూపిన ఆదర అభిమానాలకు భానుకా కుటుంబం ఎప్పటికీ రుణపడి ఉంటుంది. భారీ ర్యాలీతో తరలివచ్చి నన్ను దీవించిన ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. నామినేటెడ్ సభ్యురాలిగా బాధ్యతలు స్వీకరించిన మొదటి రోజు నుంచి నా కర్తవ్యం నన్ను ప్రతి క్షణం గుర్తు చేస్తూనే ఉంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ను అభివృద్ధిలో నంబర్ 1 గా తీర్చిదిద్దాలన్నదే ముఖ్య ఉద్దేశం. ఎన్ని కష్టాలొచ్చినా లక్ష్యాన్ని చేరుకోవడమే సంకల్పంగా పెట్టుకుని అడుగులు వేయడంలో 10 నెలల్లో 15 కోట్ల రూపాయల అభివృద్ధిని సాధించగలిగాను. గతంలో ఎన్నడూ లేని విధంగా కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు నిర్వహించడం ఓ మహిళా నామినేటెడ్ సభ్యురాలుగా ఆనందంగా ఉంది. ఎన్నో సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకునే వార్డుల్లో అభివృద్ధి పనులు నిర్వహించే అవకాశాన్ని నాకు కల్పించారు. నామినేటెడ్ సభ్యురాలు హోదాలో మొట్టమొదటి ప్రారంభోత్సవం కంటోన్మెంట్ 2వ వార్డు బీరప్ప దేవాలయం లైన్ సిబిఎన్ నగర్ లో 68,95,000 రూపాయలతో సీసీ రోడ్డు పనులు చేపట్టడం ఎంతో సంతోషాన్ని కలిగించింది. మరో 20 సంవత్సరాల వరకు స్థానికులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సీసీ రోడ్డు పనులు నిర్వహించడం ఆనందంగా ఉంది. అక్కడి నుంచి ప్రజలు చూపిన ఆదరాభిమానాలు మరవలేనివి. తేదీ 18/3/2025 కంటోన్మెంట్ 4వ వార్డులో హరిజన బస్తీలో 15 లక్షల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు నిర్వహించి డ్రైనేజీ సమస్యను పరిష్కరించగలగడం ఆనందంగా ఉంది. 26/3/2025 నాడు 25 లక్షల రూపాయల వ్యయంతో 8వ వార్డు సరస్వతి కాలనీలో మంచినీటి సమస్యను పరిష్కరించేందుకు డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ ప్రారంభోత్సవానికి పూర్తి చేయగలిగాం. అదేవిధంగా 7వ వార్డు తిరుమలగిరి ఎస్పీ కాలనీలో తేదీ 1/4/2025 రోజున 28,50,000 రూపాయలతో బీటీ రోడ్డు పనులు నిర్వహించగలిగాం. తేదీ 30/4/2025 కంటోన్మెంట్ 6వ వార్డు జూపిటర్ కాలనీలో 39 లక్షల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైప్ లైన్లు ఏర్పాటు చేసి స్థానిక పరిసర ప్రాంతాల్లో డ్రైనేజీ సమస్య లేకుండా చేయగలిగాం. 4వ వార్డులో తేదీ 3/5/2025 గాంధీ హట్స్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు, సీసీ రోడ్డు పనులను ప్రారంభించి వేగవంతంగా పనులు పూర్తి చేయడం జరిగింది. కంటోన్మెంట్ 6వ వార్డు అమర్జ్యోతి కాలనీలో 23 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్డు పనులు ప్రారంభించి గుంతల రోడ్లకు మోక్షం కలిగించాం. తెలంగాణ ప్రజలకు కట్టుబడి
7వ వార్డ్ లాల్ బజార్ శాస్త్రి నగర్లో తేదీ 9/5/2025న ఓపెన్ నాలా స్లాబర్లకు 7,32,000 రూపాయలను కేటాయించి ప్రమాదకరంగా ఉన్న నాలాకు స్లాబ్ ఏర్పాటు చేసి ప్రమాదాల నివారణకు కృషి చేయడం జరిగింది. 8వ వార్డ్ బొల్లారం చెక్ పోస్ట్ రిసాల్ బజార్లో తేదీ 11/5/2025న 35,40,000 రూపాయలతో బీటీ రోడ్డు పనులు ప్రారంభించారు. ఇక కంటోన్మెంట్ 4వ వార్డులో తేదీ 11/5/2025న లక్ష్మీనగర్ ప్రాంతంలో సుమారు 28 లక్షల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైప్లైన్ పనులను ప్రారంభించడం స్థానిక అభినందనలు అందుకోవడం జరిగింది. 6వ వార్డులో తేదీ 2/6/2025న జవహర్ రైల్వే కాలనీలో 13 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్డు పనులను నిర్వహించగలిగాం. కంటోన్మెంట్ 5వ వార్డులో ఎన్నో సంవత్సరాలుగా అనేక ఇబ్బందులతో నీటి సమస్యలు ఎదుర్కొంటున్న కాకగూడ జ్యోతి కాలనీలో తేదీ 4/6/2025 రోజున 50 లక్షల రూపాయలతో మంచినీటి పైప్లైన్ పనులు ప్రారంభించడం జరిగింది. కంటోన్మెంట్ 1వ వార్డ్ హనుమాన్ జీ సిహెచ్ఎస్ లో తేదీ 8/6/2025 రోజున 36,30,000 రూపాయలతో సీసీ రోడ్డు పనులు ప్రారంభించారు. 4వ వార్డ్ సుమన్ హౌసింగ్ సొసైటీలో తేదీ 10/6/2025న 12 లక్షల రూపాయల వ్యయంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైప్లైన్లు పనులు ప్రారంభించారు. ఆరో వార్డులో బాపూజీ నగర్ ఎక్స్ రోడ్ నుంచి ఎస్ఆర్ఓ బోయినపల్లికి వెళ్లే మార్గంలో 45 లక్షల రూపాయల వ్యయంతో తేదీ 12/6/2025 రోజున మంచినీటి పైప్లైన్ పనులు ప్రారంభించగలిగారు. 6వ వార్డు అంబేద్కర్ కాలనీలో తేదీ 28/6/2025న 12 లక్షల రూపాయల వ్యయంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేపట్టి అంబేద్కర్ నగర్ వాసులకు డ్రైనేజీ కష్టాలను తప్పించగలిగారు. 6వ వార్డు ఎస్బీఐ కాలనీ చందులాల్ బౌలి సిక్ విలేజ్ లో తేదీ 29/6/2025న 13 లక్షల రూపాయల వ్యయంతో డ్రైనేజీ సమస్యను పరిష్కరించేలా పనులు చేపట్టగలిగారు. 2వ వార్డు హాకీ గ్రౌండ్ రసల్పురాలో తేదీ 2/7/2025 నాడు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైప్లైన్ ఓపెన్ నాలా పనులను సుమారు 30,50,000 రూపాయలతో ప్రారంభించారు. మురికివాడ ప్రాంతానికి అత్యధిక ప్రాధాన్యత కల్పిస్తూ సమస్య లేని వార్డుగా తీర్చిదిద్దేలా పనులు చేపట్టడంతో స్థానికుల నుండి ప్రశంసలను అందుకోగలిగాం. 7వ వార్డు ఎస్పీ కాలనీ రవి సిహెచ్ఎస్ అండ్ జూపిటర్ కాలనీలో 28 లక్షల రూపాయల వ్యయంతో తేదీ 7/7/2025న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైప్లైన్ పనులు చేపట్టగలిగాం. 7వ వార్డ్ తిరుమలగిరి లాల్ బజార్ లో సుమారు 10 లక్షల రూపాయల వ్యయంతో తేదీ 7/7/2025న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు నిర్వహించి మురుగునీటి సమస్య లేకుండా చేయగలిగారు. 1వ వార్డ్ పవన్ విహార్ కాలనీ నేతాజీ నగర్ చిన్నతోకట్ట ప్రాంతంలో 51 లక్షల రూపాయల వ్యయంతో తేదీ 10/7/2025 రోజున అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైప్లైన్ పనులు నిర్వహించి స్థానికులకు డ్రైనేజీ సమస్య నుండి విముక్తి కలిగించారు. కంటోన్మెంట్ 3వ వార్డ్ ముత్యాలమ్మ దేవాలయం వద్ద తేదీ 12/7/2025న 9 లక్షల రూపాయల వ్యయంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైప్లైన్ల పనులు ప్రారంభించారు. 7వ వార్డులో తేదీ 18/5/2025న 43,36,000 రూపాయల భారీ వ్యయంతో బీటీ రోడ్డు పనులను చేపట్టి నామినేటెడ్ సభ్యులుగా ప్రత్యేక మార్కును సంపాదించుకోగలడం సంతోషంగా ఉంది. 2వ వార్డు కృష్ణానగర్ అర్జున్ నగర్ ప్రాంతాల్లో తేదీ 25/7/2025న 20 లక్షల రూపాయల వ్యయంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేపట్టారు. 8వ వార్డు ఆదర్శ కాలనీలో తేదీ 26/7/2025 రోజున 12,50,000 రూపాయల వ్యయంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు ప్రారంభించడమైంది. 4వ వార్డు కృష్ణపురి కాలనీలో తేదీ 31/7/2025న సుమారు 17 లక్షల రూపాయల వ్యయంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైప్లైన్ పనులు 4వ వార్డు సిండికేట్ కాలనీలో తేదీ 2/8/2025 తేదీన 25 లక్షల రూపాయల వ్యయంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైప్లైన్ పనులు చేపట్టి 4వ వార్డులో డ్రైనేజీ సమస్యకు ఆస్కారం లేకుండా చేయగలిగాం. కంటోన్మెంట్ 6వ వార్డులో తేదీ 6/8/2025న 10 లక్షల రూపాయల వ్యయంతో కొమ్మరికుట్ట తాడ్వన్ హనుమాన్ టెంపుల్ వద్ద డ్రైనేజీ సమస్య పరిష్కరించేలా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైప్లైన్ ఏర్పాటుకు కృషి చేయడం జరిగింది. 6వ వార్డు రామగోపాల్ ఎన్క్లేవ్ లో తేదీ 10/8/2025న 20 లక్షల రూపాయల వ్యయంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైప్లైన్ పనులు నిర్వహించి 6వ వార్డులో డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారానికి కృషి చేయగలిగారు. 3వ వార్డు గన్రాక్ ఎన్క్లేవ్ లో తేదీ 12/8/2025న 29 లక్షల రూపాయల వ్యయంతో డ్రైనేజీ పైప్లైన్లు పనులు 6వ వార్డులో ఆరవల్లి కాలనీలో 13 లక్షల రూపాయల వ్యయంతో తేదీ 17/8/2025న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైప్లైన్ పనులు ప్రారంభించడం జరిగింది. 4వ వార్డు రామ్దాస్ గార్డెన్ లైన్ లక్ష్మీనగర్ లో తేదీ 23/8/2025న 40 లక్షల రూపాయల వ్యయంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైప్లైన్ పనులు డ్రింకింగ్ వాటర్ పైప్లైన్ వ్యవస్థను ఏర్పాటు చేయగలిగాం. 5వ వార్డు రాధికా కాలనీలో తేదీ 24/8/2025న 8 లక్షల రూపాయల వ్యయంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైప్లైన్ పనులు 6వ వార్డులో తేదీ 3/9/2025న 15 లక్షల రూపాయల వ్యయంతో డ్రైనేజీ పైప్లైన్ లైన్లు చేపట్టగలిగాం. 6వ వార్డులో తాడ్వన్ బజార్లో 12 లక్షల రూపాయల వ్యయంతో తేదీ 13/10/2025న డ్రైనేజీ పైప్లైన్ పనులు
6వ వార్డులో తేదీ 4/11/2025న 12,50,000 రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైప్లైన్ పనులు, తేదీ 17/11/2025న 6వ వార్డులో 6,50,000 రూపాయలతో భూగర్భ డ్రైనేజీ పైప్లైన్ పనులు 1వ వార్డు సంజీవయ్య నగర్లో, తేదీ 25/11/2025న సీసీ రోడ్డు పనులు చేపట్టాం. ఎలివేటర్ కారిడార్ పనుల ప్రారంభంలో ట్రాఫిక్ ఆంక్షలతో వన్వేగా రోడ్లు మారాయి. చాలా ప్రాంతాలు గుంతలుగా మారడంతో ప్రజలు ఇబ్బందులకు గురి కావడంతో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కంటోన్మెంట్ అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి 66,50,000 రూపాయలతో వెస్ట్ మారడపల్లి మెయిన్ రోడ్, బీటీ రోడ్, డైమండ్ పంట వద్ద బీటీ రోడ్ పనులకు తేదీ 28/11/2025న ప్రారంభించడం జరిగింది. 1వ వార్డు సంజీవయ్య నగర్లో తేదీ 10/12/2025న 9 లక్షల రూపాయల వ్యయంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేపట్టాం. 1వ వార్డు గ్రీన్ ఫీల్డ్ తేదీ 14/12/2025న ఓపెన్ స్లాబ్ పనులు నిర్వహించడం జరిగింది. జై 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 గల జై నా జై 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 మోడీ జై భారత జనతా పార్టీ జై 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 గల జై నా జై 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 మోడీ జై భారత జనతా పార్టీ జై. జేహెచ్ఎంసీతో పోటీ పడుతూ మన కంటోన్మెంట్ 8 వార్డులలోని పార్కుల్లో ఓపెన్ జిమ్ పరికరాల ఏర్పాటు కొరకు చేసిన కృషి ఫలించింది. తేదీ 3/8/2025న 20 లక్షల రూపాయల వ్యయంతో ఓపెన్ జిమ్లు అందుబాటులోకి తీసుకురాగలిగాం. 1వ వార్డు సంచారపురి కాలనీ పార్క్, 2వ వార్డు ఆవంతి కాలనీ పార్క్, 3వ వార్డు సీతారాం నగర్ పార్క్, 4వ వార్డు పికెట్ అటల్ బిహారీ వాజ్పేయి పార్క్, 5వ వార్డు తిరుమలగిరి పిఎన్టీ కాలనీ, 6వ వార్డు బిహెచ్ఈఎల్ పార్క్, 7వ వార్డు అలంకృత మెడోస్ అండ్ రవి కాలనీ పార్క్, 8వ వార్డు బొల్లారం పార్కులో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయడం జరిగింది. కంటోన్మెంట్ లో మరెన్నో పార్కులలో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలనే ఆలోచనతో బోర్డులో ప్రతిపాదన పెట్టడం జరిగింది. కంటోన్మెంట్ బోర్డు అభివృద్ధిలో నాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించిన బోర్డు సీఓలు మరియు పలు విభాగాల అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఏ భరతమాత ముద్దు బిడ్డ నరేంద్ర మోదీ, యువతరమే నీ బిడ్డ నరేంద్ర మోదీ. నామినేటెడ్ సభ్యురాలుగా కంటోన్మెంట్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించడమే కాకుండా పలు సామాజిక కార్యక్రమాల్లో సైతం చురుగ్గా పాల్గొంటూ కంటోన్మెంట్ ప్రజల ఆదరాభిమానాలను భానుక నర్మదా మల్లికార్జున్ దంపతులు సంపాదించుకోగలిగారు. ఇక ఆధ్యాత్మిక కార్యక్రమాలు వచ్చాయంటే భక్తిని చాటుతూ పూజా కార్యక్రమంలో ముందు వరుసలో భానుక నర్మదా మల్లికార్జున్ ఉంటారు. ప్రతి సంవత్సరం బతుకమ్మ, బోనాలు, మహిళా దినోత్సవ వేడుకలు ఇలా ఏ పండగ వచ్చినా ముందు వరుసలో ఉండి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఖర్చుకు వెనుకడుగు వేయకుండా ఎంతో ఘనంగా ఏర్పాట్లు చేసి సంతోషంగా ఎంతమందికి సేవ చేశాం అన్నదే ముఖ్యం అన్నట్లుగా భానుక నర్మదా మల్లికార్జున్ దంపతులు కంటోన్మెంట్ ప్రజల మన్నలను అందుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలతో పాటు అధిష్టాన పెద్దలు ఎటువంటి సలహాలు సూచనలు ఇచ్చినా శిరసా వహిస్తూ ముందు వరుసలో ఉండి కార్యక్రమంలో పాల్గొంటూ పార్టీ పెద్దల నుండి అభినందనలు అందుకోవడం ఆనందంగా ఉంది. తేదీ 16/9/2025న లిబరేషన్ డే ఎగ్జిబిషన్ సందర్భంగా సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో తెలంగాణ గవర్నర్, యూనియన్ మినిస్టర్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీజేపీ రాష్ట్ర నాయకులతో కలిసి పాల్గొనడం మర్చిపోలేని జ్ఞాపకం. 2 కోట్ల రూపాయలతో అటల్ బిహారీ వాజ్పేయి పికెట్ పార్క్ ను అభివృద్ధి చేయడం, కంటోన్మెంట్ బోర్డు చరిత్రలోనే జేబీఎస్ బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణలో తేదీ 17/9/2025న కేంద్ర రక్షణ శాఖ మంత్రివర్యులు రాజ్నాథ్ సింగ్ గారు, కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు, రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు, పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేంద్ర గారులతో కలిసి ప్రారంభోత్సవంలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నారు. కంటోన్మెంట్ బోర్డు పాలనలో శుభ్రతకు ప్రాధాన్యత కల్పించడం, స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25 అవార్డును రక్షణ శాఖ నుండి కంటోన్మెంట్ బోర్డుకు దక్కడం గర్వకారణం. రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా అవార్డు అందుకోవడం బోర్డు నామినేటెడ్ సభ్యురాలుగా నాకెంతో గౌరవాన్ని అందించింది. नाम आता है सिकंदराबाद कैंटोनमेंट का। सिकंदराबाद कैंट के लिए जोरदार तालियां। पूरी टीम को आमंत्रित करते हैं मंच पर। ढेर सारी शुभकामनाएं सिकंदराबाद कैंट। कैंटोनमेंट बोर्ड्स का ये अवार्ड है। इस कैटेगरी का अवार्ड सिकंदराबाद कैंट के लिए ఎంపీ ఈటల రాజేంద్ర గారు ఇచ్చిన పిలుపుతో అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ కంటోన్మెంట్ లో బీజేపీని బలోపేతం చేస్తూ ముందుకు సాగగలిగాం. స్వచ్ఛతే లక్ష్యంగా పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు చేపట్టిన ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమాన్ని కంటోన్మెంట్ లో విజయవంతంగా పూర్తి చేయగలిగాం.
బీజేపీ ఫౌండేషన్ డే సెలబ్రేషన్ కనీ విని ఎరగని రీతిలో కంటోన్మెంట్ లో నిర్వహించుకోగలిగాం. అంతర్జాతీయ యోగా డే కంటోన్మెంట్ ప్రజల్లో స్ఫూర్తిని నింపేలా చేయగలిగాం. తమకన్ని విధాలుగా అండదండలుగా నిలుస్తున్న కంటోన్మెంట్ బీజేపీ నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు. भारत माता की जय, भारत माता की जय. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు బంగారు భవిష్యత్తుకు నాంది పలుకుతూ 303 కోట్ల రూపాయలను కంటోన్మెంట్ అభివృద్ధి కొరకు తీసుకురావడంలో మన దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు, రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ గారు, కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు శ్రీ ఈటల రాజేందర్ గారు చేసిన కృషి అభినందనీయం. రక్షణ శాఖ మంత్రి గారికి నేనుగా మా పెద్దలు కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రివర్యులు ఇద్దరికిద్దరం కంటోన్మెంట్ చాలా బ్యాక్వర్డ్ లో ఉంది. కంటోన్మెంట్ లో డబ్బులు ఎక్కడి నుంచి రావట్లేదు, అది దయనీయమైన పరిస్థితి ఉందని చెప్పి పదే పదే అప్పీల్ చేస్తే, రిక్వెస్ట్ చేస్తే ఆ 303 కోట్ల రూపాయలు ఏ సెంట్రల్ కింద పోతాయో, ఏ రక్షణ శాఖ అయితే జమ అవుతాయో ఆ జమ కంటోన్మెంట్ చేయించాలి. కేంద్రాన్ని ఒప్పించి మెప్పించి కేంద్రం నుండి మళ్ళీ కంటోన్మెంట్ బోర్డుకు వచ్చే విధంగా మా స్థానిక ఎంపీ గారైన ఈటల రాజేందర్ అన్న గారు, అలాగే కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి అన్న గారు, మా అందరి కృషితో, మా అందరి శ్రమనిష్టతో ఈ 303 కోట్లు కంటోన్మెంట్ బోర్డు డెవలప్మెంట్కై రావడం జరిగింది. దానికి చాలా సంతోషకరంగా ఉంది. వీళ్ళందరికీ మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. రాబోయే రోజులలో చాలా పెద్ద ఎత్తున కంటోన్మెంట్లో డెవలప్మెంట్ అవుతుంది. నామినేటెడ్ సభ్యురాలుగా కంటోన్మెంట్ బోర్డును మరింత అభివృద్ధి పథంలో తీసుకెళ్లే అవకాశాన్ని కల్పించిన బీజేపీకి ఏమిచ్చి రుణం తీర్చుకోగలను? భారతీయ జనతా పార్టీని కంటోన్మెంట్ లో తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దడం నా ప్రధాన లక్ష్యం. ఇదే సహాయ సహకారాలు మీ నుండి నాకు అందుతాయని కోరుకుంటున్నాను. సదా మీ సేవలో భానుక నర్మదా మల్లికార్జున్. భారత్ మాతాకు జై. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై జై మాతా, భారత్ మాతా. భరతమాత కన్నీటి కోనేటిలో కమలం పూసింది. మన ప్రాంతం మన వార్తలు మీ లష్కర్ ఎస్సీబీ న్యూస్లో మరింత వేగవంతంగా ఏ రోజుకా రోజు వార్తా ప్రసారాలు. సికింద్రాబాద్, సనత్ నగర్, కంటోన్మెంట్ ప్రాంతాల్లో జరిగే వార్తలను ఎప్పటికప్పుడు వీక్షించండి. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? లేకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.